UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం జగన్ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడం నామోషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరపు పీపీ వాదనలు వినిపించారు. జగన్ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో పూచీకత్తు సమర్పించేందుకు ఆయన నామోషిగా భావిస్తున్నారన్నారు. వ్యక్తుల గుర్తింపు హోదాల కంటే చట్టం గొప్పదన్నారు పీపీ లక్ష్మీనారాయణ. ఎవరైనా కోర్టుల్లో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్లో పేర్కొని మళ్లీ అవే షరతుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు. 2018లో విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసని, ఆయన ఎన్నికల సంఘానికి 2019-2024 ఎన్నికల అఫిడవిట్ లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని నెంబర్తో సహా ప్రస్తావించారన్నారు. తాజాగా విజయవాడలో పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లాకే పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందని చెప్పడం అబద్ధమన్నారు పీపీ లక్ష్మీనారాయణ. విజయవాడ ప్రత్యేక కోర్టు పరువు నష్టం కేసులో పంపుతున్న సమన్లను హోదాను అడ్డుపెట్టుకుని జగన్ తీసుకోవడం లేదన్నారు. ఈ పరువు నష్టం కేసు విచారణను 5.5 ఏళ్లుగా సాగదీస్తున్నారని, ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చిందని జగన్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. జగన్ తనపై నమోదైన పరువు నష్టం కేసు గురించి తెలియదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలను దాచిపెడుతున్నారన్నారు. అలాగే జగన్ కు విజయవాడ కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ కేసులో విచారణ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసిందని ప్రస్తావించారు. విజయవాడ కోర్టు జగన్ పాస్పోర్ట్ ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని, తమ ముందు హాజరై 20,000 పూచీకత్తు సమర్పించాలని విధించిన షరతులు సహేతుకంగానే ఉన్నాయన్నారు. ఈ షరతుల విషయంలో జోక్యం చేసుకోవద్దని, ప్రస్తుత కేసు విషయంలో జగన్ వ్యవహార శైలిని గమనించి ఈ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేదని గుర్తు చేశారు. జగన్ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత సాధారణ పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు పాస్పోర్ట్ 5 ఏళ్లు రెన్యువల్ చేసేందుకు అంగీకరించిందని గుర్తు చేశారు. 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో అప్పటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉందని, అక్కడి నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలని పాస్పోర్ట్ అధికారులు సూచించారన్నారు. అప్పుడు జగన్ విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా ఏడాదికి మాత్రమే రెన్యువల్ కు అనుమతి ఇచ్చిందని అన్నారు. హైదరాబాద్ లో సిబిఐ కోర్టు పాస్పోర్ట్ రెన్యువల్ కు 5 ఏళ్లు అనుమతించిందని, కానీ విజయవాడ కోర్టు ఏడాదికి అంగీకారం తెలిపిందన్నారు పొన్నవోలు. జగన్ ను స్వయంగా కోర్టుకిచ్చి 20,000 పూచీకత్తు బాండ్ను సమర్పించాలని షరతు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడ ప్రత్యేక కోర్టుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లేదు. విజయవాడ కోర్టు పరువు నష్టం కేసులో జారీ చేసిన సమన్లు ఇంతవరకు పిటిషనర్ కు అందలేదన్నారు. అప్పుడు కేసు పెండింగ్ లో ఉన్నట్లు భావించడానికి వీల్లేదని, పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు విజయవాడ కోర్టులో పరువు నష్టం కేసు విచారణను నిలుపుదల చేసిందని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలని కోరారు. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా ఈ నెల 11న నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.